మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్ట్ ప్రభుత్వపరమైంది. ఇన్నాళ్లు ప్రైవేట్ సంస్థ ఎల్ఎన్టీ ఆధీనంలో ఉండగా 1461.47 కోట్లతో 100% ఈక్విటీని కొనుగోలు చేయడం ద్వారా మెట్రోని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను హెచ్ఎంఆర్ఎల్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఎల్ఎన్టీతో కొద్ది రోజులుగా సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, హెచ్ఎంఆర్ఎల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండి కేవీబీ రెడ్డి, ఎల్ఎన్టీ ప్రతినిధి డికే సేన్, ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారు మెట్రో రైల్ మాజీ ఎండి ఎన్వీఎస్ రెడ్డి బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. హెచ్ఎంఆర్ఎల్, ఎల్ఎన్టీ ఎంఆర్హెచ్ఏఎల్ మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఇక ఒప్పందంపై సర్ఫరాజ్ అహ్మద్, డికే సేన్, కేవీపీ రెడ్డి సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీ హామీతో ఎల్ఎన్టీ ఎంఆర్హెచ్ఎల్ పై ఉన్న 13,538.53 కోట్ల అప్పును తెలంగాణ ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా ఐడిబిఐ క్యాపిటల్ వ్యవహరించగా లీగల్ అడ్వైజరీ సేవలను సరఫ్ అండ్ పార్ట్నర్స్ సంస్థ అందించనుంది. రెటికా మెట్రోను ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకుంది. అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోగానే మొదట అందరికీ వచ్చే డౌట్, మెట్రో ఛార్జీలు ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా అనేది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి బిజినెస్ అనలిస్ట్ రాజ్ కుమార్ గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్ గారు నమస్తే అండి. సో ఈ మెట్రోని ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకుంది అండ్ ప్రధానంగా ప్రస్తుతం ఎలా మారబోతుంది, నెక్స్ట్ ఛార్జీలు ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మెట్రోను ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకుంది. దానికి సంబంధించి ఆల్మోస్ట్ అంటే మార్చిలో కంప్లీట్ అయిపోయినట్టుగా ప్రభుత్వం చెప్తోంది. బట్ ఇది కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ జూన్ ఎండ్ వరకు ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే 1461 కోట్ల విలువైనటువంటి షేర్లని నిన్న ట్రాన్స్ఫర్ జరిగింది. షేర్ల ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎల్ఎన్టీ మెట్రో రైల్ నుంచి ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వాధీనపరుచుకుంది. దానికి సంబంధించి ఆల్మోస్ట్ 13,500 కోట్ల పైచీలకు ఇండియన్ రైల్వేస్ నుంచి, రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కొంత ఫండింగ్ తీసుకుంది. దానికి గ్యారంటీగా ప్రభుత్వం ఉందన్నమాట. సో ఆ డబ్బులు పే చేసిన తర్వాత పూర్తి స్థాయిలో జూన్ ఎండ్ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఎల్ఎన్టీ మెట్రో రైలు నడిచేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ప్రస్తుతానికైతే షేర్ల బదిలీ జరిగింది. దానికి కూడా చాలా మెట్రో స్వాధీనపరుచుకునేందుకు ప్రభుత్వం కూడా చాలా కష్టపడాల్సి వచ్చినటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశం ఒకటే కనబడుతుంది. ఎందుకంటే మెట్రోలు ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తున్నాయి. సో ఇది ఫస్ట్, అంటే ఇండియాలో ఫస్ట్ కైండ్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మించబడ్డ అతిపెద్ద మెట్రో లైన్ అన్నమాట. అంటే ఇప్పుడంటే ఆ తర్వాత కేరళ కానీ లేకుంటే బెంగళూరు, ముంబై ఇవన్నిట్లలో కూడా మెట్రో రైల్ విస్తరణ అనేది జరిగింది. కానీ బట్ మొదట 2007 నుంచి ప్రతిపాదనలు జరుగుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మెటాస్తో ఒప్పందం జరుపుకోవడము, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సత్యం మూతబడ్డము, దాని పేరెంట్ కంపెనీ, ఆ తర్వాత ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత 2010లో పూర్తి స్థాయిలో కొంత దీనికి సంబంధించినటువంటి ఒక బడ్జెట్ ప్రతిపాదన 5,000 కోట్లతో ప్రారంభమైంది మెట్రో. ఆ తర్వాత 7,000 కోట్లు, ఆ తర్వాత దఫాలుగా గవర్నమెంట్ మారుతూ వచ్చాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో 2017లో నవంబర్ 29న మెట్రో రైలు మొదటి ప్రయాణం అనేది ప్రారంభం అవడం జరిగింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వాధీనపరుచుకున్న తర్వాత ఒకటి ప్రభుత్వ ఉద్దేశంలో ఏంటంటే
నెక్స్ట్ ఫేజెస్ ఏదైతే ఉందో లైక్ మనం ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కావచ్చు, లేకుంటే సిటీ అవుట్స్కట్లను మొత్తం అంటే చుట్టూ ఒక 30 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నటువంటి రేడియస్ ని సెంట్రల్ సిటీకి కనెక్ట్ చేసే విధంగా మెట్రో రైల్ ఫేజ్ 2, 3ని కూడా ఇంతకు ముందే తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ కనెక్టివిటీ ఉండాలి అంటే ఒకవైపు ప్రైవేటు, ఇంకోవైపు ప్రభుత్వం సహకారం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు అర్బనైజేషన్ లో భాగంగా, అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ లో భాగంగా కేంద్రం ఇచ్చేటువంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కానీ, లేదా పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ఫండింగ్ కానీ కొంత వెసులుబాటు ఉండే అవకాశం లేదు. సో కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో మెట్రోను స్వాధీనపరచుకొని గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడపాలని ఒక నిశ్చయం తీసుకుంది. అందులో భాగంగానే నిన్న కొంత షేర్ల ట్రాన్స్ఫర్ అయితే జరిగింది శ్వేత. రైట్. అంటే ఇప్పుడు ప్రభుత్వ పరం అయింది కాబట్టి ఏమైనా స్పెషల్ సౌకర్యాలు ఉంటాయి అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా ప్రకటన ఇవ్వబోతుందని వెయిట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఖచ్చితంగా అంటే ఒకటి మాత్రం నిజం, అంటే ప్రైవేట్ ఆధ్వర్యంలో నడిచినప్పుడు మన మెట్రోలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి దాన్ని కాపాడడంలో కానీ, అంటే లైక్ మనం ట్రైన్లలో చూస్తుంటాము. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రైళ్లలో ఎంత ఇంప్రూవ్ చేసినా కూడా ఆ పరిసర ప్రాంతాల్లో చాలా చెత్తగా తయారు చేయడము, లేకుంటే డిసిప్లిన్ లేకపోవడము, గవర్నమెంట్ కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్స్ అనగానే కొంత ఇటు ప్రజల్లో కూడా, అధికారులు కూడా కొంత నిర్లిప్తత ఉంటుంది. అంటే చూద్దాంలే, చేద్దాంలే, మెయింటైన్ చేద్దామా లేదా అనేది ఉంటుంది. తర్వాత ప్రైవేట్ ఆధ్వర్యంలో ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూస్తే చాలా అక్యురేట్ టైంలో మెట్రో నడుస్తోంది. ఎలాంటి ఇష్యూస్ లేవు, ఇప్పటి వరకు చాలా బాగా నడుస్తుంది. మనం అదే బీహార్ లో చూసాం. బీహార్ లో లాంచ్ చేసిన తర్వాత, ప్రభుత్వ ఆధీనంలో లాంచ్ చేసిన తర్వాత బీహార్ లో ఎలాంటి పరిస్థితి ఉందో చాలా వరకు ఇన్స్టాగ్రామ్ లో, వీడియోలలో మనకు కనబడుతుంది. అపరిశుభ్రంగా ఉంచడము, లేకుంటే ఒక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ప్రోటోకాల్ లేకుండా, టికెట్లు లేకుండానే బ్యారికేడ్ మిషన్స్ ఉంటాయి, అంటే టికెట్స్ తీసుకోవడానికి అలోయింగ్ కోసం అని, వాటిని దూకుతూ వెళ్ళిపోవడము, ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. అయితే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల గురించి మనం ఒకసారి కనుక చర్చిస్తే, సో హైదరాబాద్ మెట్రో రైలు కనుక ప్రభుత్వం చేతిలోకి వెళ్తే ఇప్పుడు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, లైక్ బస్సెస్ ఉన్నాయి. హైటెక్స్ బస్సులు మెయింటైన్ చేసిన కొంత, అంటే గవర్నమెంట్ బస్సెస్ కానీ లేదా గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ అనగానే కాస్త ప్రజలు కూడా గవర్నమెంట్దే కదా అని చాలా లీనియన్స్ గా తీసుకోవడం, ఇట్లాంటి సందర్భాల్లో మనం ఎక్కువ మొత్తంలో చూస్తుంటాం. ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటిదాకా చాలా క్లీన్ గా, నీట్ గా మెయింటైన్ చేసి ఎన్నో నేషనల్ అవార్డు, సేఫ్టీ అవార్డులు పొందిన మెట్రో రైలుకి ప్రభుత్వం ఆధ్వర్యంలోకి మారిన తర్వాత నిజంగా దాన్ని ఎఫిషియన్సీగా నడపగలిగే సత్తా ఉందా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దాన్ని కనుక ఎఫిషియెంట్ గా నడవకపోతే ఇప్పుడు 4.5 లక్షల మంది రోజు కమ్యూటర్స్, అంటే ప్రయాణికులు ప్రయాణిస్తున్న మెట్రో ఒక్కసారిగా పడిపోతుందో, ఈ ప్రయాణికుల సంఖ్య తగ్గుతుంది అనేటువంటి భయం ఉంది. ఎందుకంటే చాలా మంది హైటెక్ సిటీ రూట్ లో చూసుకుంటే 50% ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ హైటెక్ సిటీ నాగోల్ రోడ్ లో, బ్లూ లైన్ లోనే ఎక్కువగా నడుస్తుంది. సో అపరిశుభ్రంగా ఉండి సరైన టైమింగ్స్ లో కనుక మెయింటెనెన్స్ కనుక పాటించకపోతే ఇంతమంది ప్రయాణికులు ఒక్కసారిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపుగా రోజుకి 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్న మెట్రోకి ఇప్పటి వరకు 3,500 నుంచి 4,000 కోట్ల నష్టాన్ని భరిస్తుంది. మరి ఇంకా ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వెళ్ళిన తర్వాత ఈ నష్టాల్ని భరిస్తుందా, లేకుండా మరొక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తుందా అనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎల్ఎన్టీ చాలా సార్లు గవర్నమెంట్ కి లేఖలు రాసింది, ఈ మెట్రోని మేము నడపలేకపోతున్నాం, ఎందుకంటే మాకు ఇంత ఫండింగ్ రావట్లేదు, మేము అనుకున్నంత ట్రాన్స్పోర్టేషన్ లో ప్రయాణికులు ప్రయాణించడం లేదు, దీనివల్ల లాసెస్ ఎదుర్కొంటున్నామని దాదాపుగా 3,000 నుంచి 3,500 కోట్ల వరకు లాసెస్ ను చూపించేటువంటి ప్రయత్నం చేసింది. ఎట్లాగైనా ఈ లాసెస్ నుంచి తప్పించుకోవడానికి కోసం మెట్రోను వదిలించుకోవడానికి చాలా ట్రై చేసింది. లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొంత వాళ్ళతో చర్చలు జరిపి కరోనా టైంలో ఉన్నటువంటి లాసెస్ ని కొంత ప్రభుత్వం భర్తీ చేసింది. బట్ ఎప్పటికైనా ఎల్ఎన్టీ మెట్రో రైలు నుంచి తప్పుకోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉంది. అటు ఎల్ఎన్టీ పరంగా చూసినట్లయితే వాళ్ళకి కొంచెం లాభంగానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే నష్టాల నుంచి బయటపడాలని చూసారు. బట్ ప్రభుత్వం తీసుకున్న టేక్ ఓవర్ తర్వాత ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయగలుగుతుందా? ఇప్పుడు మెట్రో రైళ్ల సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి 52 నుంచి 58 రైళ్లు కోచులు వీళ్ళ దగ్గర ఉన్నాయి, వీటి సంఖ్య కూడా పెంచుతామని చెప్పింది. అదేవిధంగా ఆ కోచెస్ కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి 3 కోచులతో నడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాన్ని కూడా ఎక్స్టెన్షన్ లో 6 కోచెస్ కి పెంచాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది, అంటే ఎక్కువ మంది కమ్యూటర్స్ ప్రయాణించే విధంగా. సో ఇవన్నీ జరుగుతాయా? ఇప్పటికే 13,000 కోట్ల కోసం రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ దగ్గర ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. మరి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కోసం చేసే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ మన లాస్ట్ బడ్జెట్ లో అలొకేట్ చేస్తుందని చాలా ఆశతో ఉన్నారు సెకండ్ ఫేజ్ కి సంబంధించి, అది జరగలేదు. బట్ సెకండ్, థర్డ్ ఫేజ్ దేవుడు అడుగు, మొదటి ఫేజ్ ని ఎలా వీళ్ళు కంటిన్యూ చేస్తారు ఎల్ఎన్టీ నుంచి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత అనేది ఒక బిగ్ క్వశ్చన్.
తర్వాత ఒక్కసారి గవర్నమెంట్ లో కనుక వచ్చినట్లయితే లేబర్ యూనియన్స్, అసోసియేషన్స్ అంటూ మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతాయి. సో ఎంప్లాయీస్ ని ఎట్లా తీసుకుంటది, ప్రభుత్వం ఎంప్లాయీస్ ని ఎట్లా వాళ్ళని డైరెక్ట్ గా ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకుంటుందా, లేకపోతే లైక్ ఆర్టీసీ ఫార్మేషన్ ఏదైతే కార్పొరేషన్ లాగా ఫామ్ చేశారో దాన్ని అలాగా ఇంకొక కార్పొరేషన్ లో ఫామ్ చేసి రైల్వే కార్పొరేషన్ లాగా ఒక పర్టికులర్ గా చేసి దాంట్లో మెట్రో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అట్లా ఏమన్నా పెడతారా అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వము ప్రైవేట్ ఆస్తి లాగా ఇప్పటిదాకా రన్ అయింది. బట్ ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మెట్రోని స్వాధీనపరచుకోగానే సరిపోదు, దాన్ని నిర్వహించడము, దాని మెయింటెనెన్స్, దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఇప్పటిదాకా కేవలం షేర్ల బదలాయింపు, అంటే ఎల్ఎన్టీ మాకు వద్దనుకొని వీళ్ళకి వదిలించింది. ప్రభుత్వం కూడా అదే టైంలో పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఫేజ్ రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రావాలంటే ఎల్ఎన్టీ నుంచి పూర్తి స్థాయిలో స్వాధీనపరచుకోవాలనేటువంటి ఆ రెండింటి మధ్య మాత్రమే జరిగి షేర్ల ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. బట్ ఇప్పుడు ఎంప్లాయీస్ అనేది ఒక బిగ్ క్వశ్చన్ గా మారబోతుంది. ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని గవర్నమెంట్ లో కిందకి తీసుకుంటారా, ఒకవేళ తీసుకుంటే వాళ్ళ ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ ఇంతకుముందు ఎల్ఎన్టీలో చేసినట్టుగా చేస్తారా, లేదా ఇదే ఎల్ఎన్టీకి ప్రభుత్వం తీసుకున్న ఇదే ఎల్ఎన్టీని కొద్ది రోజుల పాటు నిర్వహించమని కోరే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మనం ఎన్విఎస్ రెడ్డి గారు మెట్రో రైల్ ఎండీగా పనిచేసినప్పుడు అతను చాలా ఎఫిషియెంట్ గా నడిపినటువంటి వ్యక్తి. ఎందుకంటే మెట్రో రైల్ ప్రతిపాదన వచ్చినప్పుడు అసలు మెట్రో రైల్ వైబుల్ కాదు అనుకున్న టైంలో అతను చాలా సక్సెస్ఫుల్ గా నడిపినటువంటి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్. సో తను ఇప్పుడు మెట్రో రైల్ ఎండీగా లేడు, బట్ దానికి సంబంధించిన రవాణా, అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి అడ్వైజర్ ఉన్నారు. అతనికి గనుక ఇచ్చినట్లయితే కొంతమేర దీన్ని ప్రాపర్ వేలో నడపడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఎల్ఎన్టీ నిర్వహిస్తున్నటువంటి ప్రతి దాంట్లో ఇతను ఒక అడ్వైజర్ గా ఉన్నారు. ఇతను ప్రభుత్వం నుంచి చాలా ఎఫిషియెంట్ గా మెట్రో రైలు పట్టాలెక్కించడానికి ఒక కారణం అయ్యాడు. అలాంటి ఎఫిషియెంట్ ఆఫీసర్ చేతిలో కనుక పెడితే సో ఒక బెటర్ వేలో మనం మెట్రోని చూస్తాం. లేదు అంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో బస్సెస్ ని ఏ విధంగా చూస్తాము, టైంకు రాకపోవడము, మెయింటెనెన్స్ సరిగా ఉండ కనుక మెట్రో రైలు మిస్ అయితే చాలా మంది ప్రయాణికులు దాంట్లో తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎఫిషియెంట్ ఆఫీసర్ కనుక ఈ మెట్రో రైల్ కార్పొరేషన్ కి చైర్మన్ కనుక అట్లాంటి చేస్తే ఎఫిషియెంట్ గా నడపగలుగుతారు. యాజ్ ఆఫ్ నౌ బిగ్ క్వశ్చన్స్ మాత్రమే ఈ మెట్రో స్వాధీనపరచుకున్న ప్రభుత్వం మీద ఉన్నాయి. పాజిటివ్ విషయంలో ఆలోచించినట్లయితే ప్రభుత్వ పరంగా కొంత ఛార్జీలు తగ్గుతాయనేటువంటి హోప్ఫుల్ ఉంది. అంటే ఇప్పుడున్న ప్రైజెస్ లోనే ప్రైవేట్ వాళ్ళే ఈ ఛార్జీలను భరించలేకపోతున్నారు అంటే అంత ఇప్పుడున్న ఛార్జీలు 69 నుంచి 70 రూపాయల వరకు ఉంది లీస్ట్. సో మిగతా మెట్రోలతో పోలిస్తే ఇది చాలా తక్కువ ప్రైస్. ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ టికెట్ ధరలు కనుక పెంచినట్లయితే ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రైవేట్ పరంగా ఉన్నప్పుడు పెద్దగా యుద్ధం చేయడానికి అవసరం ఉండదు, ఎందుకంటే నాకు నచ్చితే ఉంటాను, నచ్చకపోతే నేను మెట్రో ఎక్కను. బట్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చినప్పుడు ఉద్యమాలు జరుగుతాయి, టికెట్ ప్రైజెస్ మీద ఇష్యూ జరుగుతాయి. సో అట్లా కూడా కొంత ప్రభుత్వానికి లాస్ మేకింగే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా ఆలోచించి చేయాలి. లేదా ఎల్ఎన్టీకి సంబంధించి కొద్ది రోజులు వాళ్ళనే 1-2 ఇయర్స్ బాధ్యతలు నిర్వర్తించే విధంగా చేయడం కనుక చేస్తే కొంతమేర తగ్గుతుంది. లేదంటే మట్టుకి ఆదిలోనే హంసపాదలాగా ట్రాన్స్పోర్టేషన్ ప్రభుత్వ పరంగా కనుక పూర్తి స్థాయిలో తీసుకొని కనుక నిర్వర్తిస్తే కొంత ప్రభుత్వానికి కత్తి మీద సామె. ఎందుకంటే మనకు ఆర్టీసీ దీనికి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సమ్మెలకు వెళ్ళినా లేకుంటే కార్మికులకు సంబంధించి ఇట్లాంటి ఇష్యూ వస్తే మెట్రోలు కనుక ఆగిపోతే చాలా మంది దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా లాసెస్ అవుతారు. ఎస్పెషల్ గా ఐటీ క్యారిడార్ లో బాగా ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నటువంటి మెట్రోకి నెగిటివ్ సెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆచితూచి ఈ విషయంలో నిర్వహణ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మెట్రో టికెట్ల ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనేది మాత్రం అది ఒక బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ప్రభుత్వం కనుక పెంచితే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికప్పుడు పెంచే అవకాశం ఉండదు. ఉన్న రేట్లనే 1-2 ఇయర్స్ వరకు అట్లీస్ట్ 1 ఇయర్ వరకైనా కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లైక్ కొంతమంది అంటున్నారు అంటే బస్సెస్ లో మనకు స్టూడెంట్ పాసెస్ అని, లేకుంటే పెద్ద వాళ్ళకంటే వృద్ధులకి కొన్ని పాసెస్ అని ఇట్లాంటివి ఇచ్చారు, ఇలాంటివి ఇస్తారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. బట్ అట్లాంటిది నాకు తెలిసి ఎక్కడ ఏ మెట్రోలో కూడా లేదు. బట్ కొంతమంది స్టూడెంట్స్ కి మాత్రం కొంత 10% రాయితీ అట్లాంటివి టికెట్స్ ఇస్తున్నారో ఆన్లైన్ కొనే వాళ్ళకి, అదైతే స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఇస్తున్నారో అవన్నీ కూడా డిస్కౌంట్ కంటిన్యూ అవుతాయి. బట్ స్పెషల్ గా బస్ పాసులు ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. అట్లాంటివి ఇప్పుడప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము శ్వేత. రైట్ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ.